హలో మూవీ లవర్స్, ఈరోజు ఒక మంచి మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసా. రాజు వెడ్స్ రాంబాయ్. అవునండి, రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాపై ఈ మధ్యకాలంలో మీడియాలో మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా దర్శకుడు కానీ, నిర్మాతలు కానీ, అలాగే మీడియా కానీ రాజు వెడ్స్ రాంబాయ్ మీద మంచి బజ్ని క్రియేట్ చేశారు. ఆ బజ్జే ఈరోజు మనం ఈ మూవీ చూసి రివ్యూ ఇవ్వడానికి కారణం. సినిమా ప్రమోషన్లో ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ గురించి మాట్లాడడం జరిగింది. క్లైమాక్స్ అంత బాగుందా? క్లైమాక్స్ అసలు మనం ఊహించగలమా? అసలు ఏంటిది అనే సినిమా మీద కుతూహలంతో ఈరోజు సినిమా చూసేసా. ఈ సినిమాను అటెంప్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఈ సినిమా బాగుందా లేదా అనేది సినిమా రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే విలేజ్ బ్యాక్డ్రాప్స్తో సినిమాలు ఇష్టపడే మన లాంటి కొంతమంది మూవీ లవర్స్కి ఈ సినిమా గ్యారంటీగా నచ్చుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే జస్ట్ అందరూ అయితే ఒక్కసారి చూడొచ్చు అనిపిస్తుంది. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించరు అనే విషయం మీదే సినిమా నడుస్తుంది. ఈ సినిమాను యథార్థ సంఘటనల ఆధారంగా సినిమా తీశామని నిర్మాతలు, డైరెక్టర్ గారు చెప్పారు. ఇక సినిమాలోకి వెళ్తే 2010లో సినిమా మొత్తం జరిగినట్టు చూపిస్తారు. మన తెలంగాణలో ఒక మారుమూల పల్లెలో రాజు అలియాస్ అఖిల్ రాజ్ ఆర్థికంగా వెనకబడిన వ్యక్తి. అతను బ్యాండ్ బాగా కొడతారు. బ్యాంగ్ బజాయించి ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉంటాడు. అతను అదే ఊరికి చెందిన తమ కులానికి చెందిన రాంబాయ్ అలియాస్ తేజస్వీరావుని ప్రేమిస్తుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరి ప్రేమ ఫలించి పెళ్లి చేసుకుంటారా లేదా ఏదైనా ట్విస్ట్ ఉందా క్లైమాక్స్లో అనేదే సినిమా కథ. సినిమాలో హైలైట్స్ పాయింట్స్ గురించి మామ అఖిల్ రాజ్ అలియాస్ మరియు శివ తేజస్వీరావులు క్యారెక్టరైజేషన్లు సూపర్గా ఉన్నాయి. వాళ్ళు చాలా బాగా యాక్టివ్గా, ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. వారి మధ్య కెమిస్ట్రీ అండ్ లవ్ ట్రాక్ చాలా బాగా నడిచింది, పండింది కూడా. ఆ తర్వాత చైతన్య జొన్నలగడ్డ యొక్క యాక్టింగ్, క్యారెక్టర్ బాగుంది. ఈ సినిమా తర్వాత చైతన్యకు మంచి క్యారెక్టర్లు వస్తాయి. తెలుసు కదా, మన హీరో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గారి అన్ననే చైతన్య జొన్నలగడ్డ. విలన్ రోల్కి ఒక పల్లెటూరి బ్యాక్డ్రాప్కు చెందిన వ్యక్తిగా అతను బాగా సూట్ అయ్యాడు. విలన్ రోళ్లకు అతను బాగా సూట్ అవుతాడు అనే విధంగా చేశాడు. ఆ తర్వాత చెప్పుకోవాల్సి వస్తే పల్లెటూరులో ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు ఎక్సలెంట్గా చూపించారు. వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది అనేది చాలా న్యాచురల్గా రియల్ అండ్ రస్టిక్గా చూపించారు. డైలాగుల్లో కొన్ని బూతులు ఉన్నా కూడా పల్లెటూర్లలో అలాగే ఉంటారులే, మాట్లాడుతారు, ఆ విధంగా మనం అనుకునే విధంగా చూపించారు. ఆ తర్వాత క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్లో అంత ఎక్కువ ఇంప్రెసివ్గా సీన్స్ లేకపోయినా ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సినిమాలో ఒక పాట బాగుంది. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఇక సినిమాలో మైనస్ విషయాలకు వస్తే రాంబాయి ఆ బ్యాండ్ కొట్టడం చూసి లవ్ చేయడం ఏంటో చాలా కామెడీగా అనిపిస్తుంది. అరే, ఇలా కూడా లవ్ ఉంటుందా అనిపిస్తుంది. రాజును ప్రేమించిందా లేదా రాజు కొట్టే బ్యాండ్ను చూసి ప్రేమించిందో అర్థం కాదు. ఇదెక్కడి లవ్ రా అయ్యా అనే విధంగా ఉంటుంది. అదైతే అసలు నచ్చలేదు, చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఆ సినిమాను క్లైమాక్స్ ఒకటి మంచి పాయింట్ ఉంది కదా, అదే కొంచెం సాగబీకారు అనిపిస్తుంది. అంత ఇంట్రెస్టింగ్గా చూపించలేదు, కానీ ఓకే అనే విధంగా ఉంది. ఇంటర్వెల్లో హీరోకు జరిగిన ఘోరం తర్వాత సినిమా మంచి ఇంట్రెస్టింగ్గా చూపించాల్సి ఉండేది, కానీ అక్కడే కొంచెం వదిలేశారు. అక్కడి నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా ఒక మైనస్. సినిమాకు మా రేటింగ్ 2.75 రేటింగ్స్. సినిమాను క్లైమాక్స్ ట్విస్ట్ కోసం, అఖిల్ రాజ్ మరియు తేజస్వీరావు యొక్క ఫ్రెష్ యాక్టింగ్ కోసం, చైతన్య జొన్నలగడ్డ యొక్క విలనిజం కోసం సినిమాను చూడొచ్చు. మరిన్ని మూవీ అప్డేట్స్తో, మూవీ రివ్యూస్తో మీ ముందుకు రావడానికి సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.